అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీలేరు సదుము రోడ్లో అదుపు తప్పి కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. కారు బయటకు తీశారు స్థానికులు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు శివన్న, లోకేష్, గంగారాంగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలేంటి? అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఏదైతే వేగంగా వస్తున్నటువంటి కారు అదుపు తప్పి పీలేరు సదుము మార్గంలో ఉన్నటువంటి నేల బావిలోకి దూసుకువెళ్ళింది. అక్కడికక్కడే ముగ్గురు కర్ణాటకకు చెందినటువంటి ప్రజలు చనిపోవడం జరిగింది. సంఘటన ప్రాంతంలో స్థానికులు సకాలంలో స్పందించి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాపాడలేనటువంటి పరిస్థితి. ముగ్గురు బావిలోనే పడి చనిపోవడం జరిగింది. కారును స్థానికంగా ఉన్నటువంటి పోలీసు సహాయంతో, ట్రైన్ సహాయంతో కారును బయటికి తీసుకొచ్చి తీయడం జరిగింది. మొత్తం ముగ్గురు కూడా గంగారాం, శివన్న, మరో వ్యక్తి మొత్తం ముగ్గురు ప్రాణం కోల్పోయినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. కర్ణాటక ప్రాంతంలో ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అనేది ఇంకా ప్రాథమికంగా వివరాలు తెలియాల్సి ఉంది. తెల్లవారుజామునే వీరంతా కూడా అతివేగంగా రావడంతోనే ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి. బావిలోకి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా బావిలో పడి కారు బోధపడడంతో ఒక్కసారిగా ముగ్గురు కూడా ప్రాణం కోల్పోయారు. ఓకే విజయమూర్తి. అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పీలేరు సదుము రోడ్డులో అదుపు తప్పి కారు బావిలో పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు మృతి చెందారు. కారు బయటకు తీశారు స్థానికులు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు శివన్న, లోకేష్, గంగారాంగా గుర్తించారు.